నేటితో జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం కాలపరిమితి ముగియనుంది. నేటి నుండి ప్రత్యేకమైన అధికారుల పరిపాలనలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలన కొనసాగనుంది. ఇవాళ మేయర్ గుండు సుధారాణితో సహా 65 మంది కార్పొరేటర్లకు వీడ్కోలు పలకనున్నారు. నిన్న నిర్వహించిన చిట్టచివరి కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు 7.6 కోట్ల 56 లక్షల అభివృద్ధికి పనులకు ఆమోదాన్ని తెలిపారు. చాలా సంతోషం. అందరూ కూడా 5 ఏళ్ల పాటు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పాలక వర్గం లాగా ఉంటూ ఒక కుటుంబం లాగా ఉంటూ సహకరించినటువంటి గౌరవ కార్పొరేటర్స్ కి, అధికారులకు, గౌరవ కమిషనర్ గారికి అందరి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. 5 ఏళ్ల పాటు మహా నగరపాలక సంస్థకు, నగరానికి సేవ చేసే అవకాశం కలగడం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. జమీమా, ఈ రోజుతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం కాల పరిమితి ముగుస్తుంది. ఈ రోజు నుండి ప్రత్యేక అధికారుల పాలనతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కొనసాగనుంది. నిన్న కౌన్సిల్ సమావేశంలో చిట్టచివరి సమావేశాన్ని నిర్వహించి పలు కీలక నిర్ణయాలను పాలకవర్గం తీసుకుంది. 76 కోట్ల 56 లక్షల పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. మేయర్ గుండు సుధారాణితో సహా 68 మంది కార్పొరేటర్లకు వీడ్కోలు సమావేశం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఎప్పుడు జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నా, జీడబ్ల్యూఎంసీ పాలకవర్గం ఎప్పుడు ముగుస్తున్నటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచే అధికారుల చేతుల్లోకి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ల పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ చిట్టచివరి సమావేశంలో అనేక అంశాలు చర్చించిన తర్వాత చిట్టచివరి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కౌన్సిల్ సమావేశానికి మా ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొని ఈ కౌన్సిల్ సమావేశంలో 20 అంశాలకు సంబంధించినటువంటి అంశాలను చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 5 ఏళ్లలో వరంగల్ నగరాన్ని సమగ్ర అభివృద్ధి పదంలో నడిపించామని మేయర్ తెలిపారు. పార్టీలకు అతీతంగా పాలకవర్గం సమిష్టిగా పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టిందని ఆమె చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ ప్రజల దశాబ్దాల కళ అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పునాది వేయడం కీలక విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నగరానికి భారీగా నిధులు మంజూరైన విషయాన్ని కూడా మేయర్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయా, ఎప్పుడు వస్తాయి, పార్టీలు ఎటువంటి కార్యాచరణను రూపొందించాలని చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రోజుతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి పాలకవర్గం సమయం ముగిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా మేయర్ తో కార్పొరేటర్లంతా కూడా వీడ్కోలు సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతా ఉన్నాయి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.